యువకులు ఊళ్ళో కాదు ఉద్యోగాల్లో ఉండాలని వేములవాడ బీఎస్సీ అభ్యర్థి డాక్టర్ గోలిమోహన్ అన్నారు. ఆటపాటలు ఊరేగింపులతో పెద్ద ఎత్తున ర్యాలీతో ఆయన నామినేషన్ చేశారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లి అత్యున్నత పనులు చేపట్టాలని సూచించారు. రానున్న రోజుల్లో వేములవాడ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. 99% బీసీలు ఉన్నటువంటి ఈ వేములవాడ గడ్డలో మనం మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలవడానికి అర్హులము. ఈ ప్రాంతం దురలాట కాదు, ఇది ఓన్లీ బీసీల ఆట. కాబట్టి మనం ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ఒక భవిష్యత్తు కార్యాచరణకి నేను ముందుకు వచ్చాను. నవంబర్ 30 నాడు జరిగేటువంటి పోలింగ్ తేదీలో ఆ రోజు ఖచ్చితంగా వేములవాడ ఎమ్మెల్యేగా ఏను గుర్తు మీద ఓటేసి మన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల యొక్క అభ్యర్థిగా నేను నిలుచుంటాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి అసెంబ్లీ పంపండి. మీ పిల్లల బాధ్యత నాది. రేపు పొద్దున గెలిచిన తర్వాత ప్రతి ఒక్క బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని పారిశ్రామికరణంగా చేసి కంపెనీలు తీసుకొచ్చి అందరికీ కూడా మంచి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. కాబట్టి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి. మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నా, మీ కొడుకుగా మీ ముందుకు వస్తున్నా, ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా. నా శ్వాస ఉన్నంత వరకు వేములవాడని ప్రజలందరికీ కూడా నేను పని చేస్తాను.